చనిపోయాడు. ఆ తర్వాత విపి సింగ్ వీళ్ళు వచ్చారు. వాళ్ళ వల్ల కాల, వాళ్ళు ఇక ఈ గొడవల్లో ఉన్నారు కాబట్టి చేయలే. ఆ తర్వాత పివి నరసింహారావు వచ్చారు. అదే పివి నరసింహారావు టైంలో ట్రై చేశారు. ఆయన మొత్తం సెటరైట్ చేసి నేషనల్ పాలసీ తీసుకొచ్చే లోపు ఆయనది టర్మ్ అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్లు మారడం ఇదంతా నడిచింది. ఇట్లాగా ఏళ్ల తరబడి సాగిపోయింది. ఎప్పటికప్పుడు ఫైనల్ చేయలే, దాన్ని పక్కన పెట్టుంచారు. ఎందుకు అంటే ఇది బిగిన్ చేస్తే దేశవ్యాప్తంగా చాలా డిస్ప్యూట్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బిల్డర్ ఒక ఇల్లు కొనుక్కున్నారు, మీరు కొనుక్కున్నాక ఆ బిల్డర్ ఇంకోళ్ళ దగ్గర కొనుక్కుని ఉంటారు. ఇప్పుడు ఈ సర్వే చేసే టైంలో వచ్చే గొడవ ఏంటి, మొదటోడు ఎవడో క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది అని. బట్ దానికి పరిష్కారం చెప్పలేక ఆగిపోయారు. మోడీ సర్కార్ ఏం చెప్పిందంటే మీ రిజిస్ట్రేషన్ పేపర్లో ఏముందో అది కొలతేసిస్తాడు మీకు, ఇప్పుడు అది ఫిక్స్డ్. ఇక మీ రిజిస్ట్రేషన్ పేపరే, ఇక టోటల్ గా కాదు అక్కడ జరుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ పేపర్కే మీకు అక్కడ దాన్ని చేసి రాళ్ళేసేయాలి అంతే. దానికి 2 ఏళ్ల లోపు ఎవడు అభ్యంతరం పెట్టకపోతే పర్మనెంట్ కాగితం ఇస్తారు మీకు. ఈ లోపు ఇచ్చేది పాస్బుక్, ఆ పాస్బుక్ మీద జగన్ బొమ్మలేసారు. ఇది ఈ బుక్ ఇస్తారు. ఈ బుక్ ఇచ్చిన తర్వాత ఇక దాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు. దాన్ని ఒకవేళ కనుక ఎవడన్నా వచ్చి క్లెయిమ్ చేస్తే వాడు సక్సెస్ అయితే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కడుతుంది మీకు. ఇది స్కీమ్. పర్మనెంట్ గా జగన్ బొమ్మతో కూడిన పాస్బుక్ ఇంట్లో ఉంటుంది. లేదు కదా, పాస్బుక్ అది కాదు, పర్మనెంట్ పాస్బుక్ మీద జగన్ బొమ్మ ఉండాలి.